ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. ఈ దినం జూలై నెల 1వ తారీఖు, ఈ సంవత్సరపు 7వ నెల. ప్రభు యొక్క మహాకృప, ఆయన యొక్క దయ, ఆయన మీ పట్ల నా పట్ల కలిగి ఉన్న ఉద్దేశము కనుకనే ఈ నెలను మనము చూస్తున్నాము. మీ పట్ల ఒక దైవికమైన ప్రణాళిక ఉంది. మిమ్మును గూర్చి దేవుడు ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశమును తెలుసుకొని అర్థం చేసుకొని ఆ ఉద్దేశము ప్రకారము మనము నడుచుకొనినట్లయితే ఈ నెల దైవ కృప మిమ్మలను భరిస్తుంది. ఇందులో ఏమాత్రము ఏ కోశానా సందేహము లేదు. 6 నెలలు గతించిపోయాయి ప్రియులారా. 7వ నెలలో మనము ప్రవేశించాము. జూలై నెలలోనికి మనం వచ్చాము. 6 నెలలు పలు విధములైనటువంటి మేలులు జరిగి ఉండవచ్చు. కొన్ని ఇబ్బందికరమైన మార్గముల గుండా మనము నడిచి వచ్చి ఉండవచ్చు. కొన్ని కష్టములను, నష్టములను మీరు ఎదుర్కొన్నారు. వీటన్నిటి మధ్యలో దైవికమైన కృప మాత్రం మిమ్మల్ని భరించింది. ఇదే జీవితం. కనుక జీవితం అంటే ఒక పోరాటం. దీనిని మీరు మరచిపోకూడదు. అయినప్పటికీ అది ఒక మంచి పోరాటమే. మేలైనటువంటి కార్యములు దేవుడు చేసి ఆయన నామమును మహిమపరుచుకుంటాడు. సరేనా? ఈ జూలై నెల కొరకు వాగ్దానము, ఈ నెలను గురించి ప్రభువు చెప్పేటువంటి మాట, ఈ నెలకు సంబంధించినటువంటి మనము తెలుసుకోవలసిన దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటిది ఏమిటి, ఆ సంగతులే ఈ దినము నేను మీతో పంచుకొని మీ కొరకు ఒక చిన్న ప్రార్థనను నేను చేసి ఈ పరిశుద్ధాత్మనితో అనుదినము ఈ క్లుప్త సందేశమును పూర్తి చేసుకుందాం. యోవేలు ప్రవచన గ్రంథము 2వ అధ్యాయము, జోయల్ చాప్టర్ 2 వర్స్ 28, 28వ వచనములో ఒక భాగము. దేవుని బిడ్డలారా, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఈ నెలకు దేవుని కొరకు దేవుని వైపు చూసి నేను ప్రార్థించగా, ప్రభు యొద్ద విచారించి ప్రార్థించినప్పుడు ప్రభువు ఇచ్చినటువంటి మాటే, సర్వ శరీరుల మీద, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపు, అది నింపుదలగా మారును. మీ పాత్ర అభిషేకము చేత నిండినట్లయితే మీరు నడిపింపబడతారు. ఈ నెల ప్రభువే మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ప్రభువే మీకు ముందు నిలిచి తన కుడి చేతితో మిమ్మల్ని పట్టుకొని నడిపిస్తాడు అనుటలో ఏ కోశానా సందేహము లేదు. ఈ నెల ఒక అభిషేకపు నెల. అభిషేకము ద్వారా వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదములను మీరు స్వతంత్రించుకునే నెల. కనుక మీరు మనసులో కృంగిపోకుండా ప్రభువునందు సంతోషముగా జూలై నెలను నేను జయముతో ముగిస్తాను. జూలై నెలలో కృపలను నేను చూస్తాను. జూలై నెలలో ప్రభువు యొక్క కడవరి వర్షము నా మీదను, నా కుటుంబము మీదను కుమ్మరింపబడబోతుంది అన్నటువంటి ఒక అంగలార్పు, తీరని దాహముతో, ప్రభారముతో, ప్రభువా నీవు నాకు దయచేయని అడుగుదామా? అలాగే అందరూ మీరు ఈ ఉదయకాల సమయమున ఈ సందేశము విన్న వెంటనే చేతులు పైకెత్తండి, ప్రార్థించుదాం. మంచి తండ్రి, ప్రభు బిడ్డలు, దేవా మీ బిడ్డలు మీ వైపు చూస్తున్నారయ్యా. ప్రభువా మీకు స్తోత్రం. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను అని వాగ్దానము చేసిన దేవా, ఇప్పుడు ఎవరెవరైతే చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నారో వారి మీద మీ కొలతలేని అభిషేకమును కుమ్మరించి వారిని కృపచేత నింపి ఆరోగ్యము, సౌఖ్యమును, అభివృద్ధిని, సమాధానమును మీ బిడ్డలకు వచ్చునుగాక అని నేను ప్రేమతో వారిని ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాను.
ఈ జూలై నెల 1వ తేదీ మొదలుకొని జూలై నెల చివరి రోజు వరకు, ఆఖరి వరకు నా ప్రభు యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మని యొక్క సంపూర్ణ నడిపింపు మీ బిడ్డలకు దయచేయండి. ఈ ప్రార్థనను ఆలకించి అలాగు మీరు జవాబిచ్చుచున్న దయకై స్తోత్రం. అనుదినము పరిశుద్ధాత్మనితో ఈ క్లుప్త సందేశము వినుచున్న ప్రియమైనటువంటి బిడ్డలు, ప్రార్థించే బిడ్డలు, వారందరి గృహాలలో దైవికమైన సంతోషపు అభిషేకం కుమ్మరింపబడునుగాక. ఈ ప్రార్థన ఆలకించినందుకు ప్రభువుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఈరోజు సాయంకాలం మనము యథావిధిగా 5:30 మనము కూడుకునేటప్పుడు, నెలలో మొదటి రోజు దేవుని బిడ్డలారా, మంగళవారం స్తుతి ఆరాధనతో ఈ వాగ్దాన సందేశము, ప్రభు యొక్క వాగ్దానము విని ఒక నూతన బలమును ఈరోజు సాయంకాలం మనం ప్రత్యక్ష ప్రసారములో పొందుకుందాం. సిద్ధపడండి, అనేకులకు తెలియపరచండి, అనేకులను సిద్ధపరచండి. మరలా సాయంత్రం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.